రోహిత్ అన్న 5 వికెట్లు పడినాయని ఏం ఎదారు చేయకన్నా, ఏమిట్లా ఏం కాలే, మ్యాచ్ ఇంకా మచ్చుకుంది. ఎస్ ఇంకా 5 పుల్లలు ఉన్నాయి. పొద్దున్నే పీకెత్తే సరి, దెబ్బకు ఫాలో అన్న ఆడిచ్చి మాప్ సరికల్లా మ్యాచ్ ని మడతేయచ్చు. సైలెన్సర్ అన్నో సాటి ఎస్ఆర్హెచ్ఓన్గా అడుగుతున్నా చెప్పే, ఒకేళ మమ్మల్ని ఫాలో అన్న ఆడితే లాస్ట్ ఇన్నింగ్స్ లో మాకు టార్గెట్ ఎంత ఇస్తారన్నా? ఏమి ఇయ్యం తమ్ముడు, ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తాం. వా సుత్తునవనే పంతన్నాగా సైలెన్సర్ చూడ ఏమో అంటున్నాడు. తమ్ముడు ఫస్ట్ అయితే ఎట్టునోట గీ ఫాలో అని తప్పిద్దాం వ్యా, కావాలంటే తర్వాత గీ సైలెన్సర్ కి 2 షోలు మూపిద్దాం తి. ఓకే అన్న, నీ ఎవ్వ ప్రతిసారి గీ ఫాలో అని ముచ్చటేంది వ్యా, మళ్ళా గిట్టనే ఉంటది రోహిత్. అరే ఇట్టొత్తావు. ఓకే ఓకే హోల్డెన్ అర్థమైంది తీవ్యా, ఉప్పు తగ్గి ఏదైతే గదైతే ఇంకా నెక్స్ట్ వచ్చి 4 నుంచి జప్పరెత్తది. గట్ట జోప్తేనే అన్న గిడ సక్సెస్ అయ్యేది. ఈ తూరి సెకండ్ ఇన్నింగ్స్ ల కథ మొత్తం వేరే ఉండాలా చూడే. తమ్ముడు గట్టనే గాని నీ ఎవ్వ నా పరువే కాదు, యావత్ ఇండియా పరువునే నిలబెట్టినవ్యా. సూపర్ తమ్ముడు. అన్నట్టు విరాట్ అన్నో వచ్చి గుద్దినంత ఈజీ కాదు, మా ఓని గల దాంట్లో 50 100 జోపడం సుత్తివి కదా, గిట్టుంటది మాతోని. తమ్ముడు కాన్స్టాసో ఇంత యాటిట్యూడ్ పనికి రాదువే, గా విరాట్ తో పెట్టుకున్న తోపులే తుప్పులా కలిసిపోయారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఫ్యూచర్ దండిగుందివే. మన టార్గెట్ గా WTC ఫైనల్ గంతే. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ విరాట్ అన్న, ఫస్ట్ మ్యాచే నీ ఒక్క గుద్దికే యావత్ ప్రపంచానికే పరిచయమేనా, సో హ్యాపీనే. అన్నట్టు కమిన్స్ ఒక్క రన్ను గుల్లిచ్చింటే 50 కంప్లీట్ అవుతుండే కదవే, ఊకే దబ్బున 49 కాడ అనవసరంగా అవుట్ అవుతుంది. పీకితే పీకింది తివే, తొక్కలో ఆప్షన్ స్కోర్ 400 వస్తే చాలనుకున్నా, పైన 74 ఎక్కువనే చూపిర్రు. నీ ఎవ్వగా ఆకాశ్ దీప్ గడ్ జిమ్మినగా ఒక్క బాలు పుల్లలకి దాకకుండా మిస్ అయ్యింటే 150 కాదు 200లను ఈజీగా ఊది పడేస్తుంటి. షెట్ జస్ట్ మిస్సు. ఎస్ ఇన్ని సిక్సర్లు జప్పరెత్తుంటే అనిపిస్తాందే సైలెన్సరో, ఎన్నడు చూడని వింతలు గీ మ్యాచ్లనే జరుగుతున్నాయని. వారిని నాయన హెడ్డో ఏందిలే ఏమంటున్నావు, నీ ఎవ్వ ఇంతకు ముందు ఎన్ని 6లు జోపలే, నీకు ఇయాల వింతగా కనిపిస్తుందే, కళ్ళని కాకులు గాని మింగినాయా ఏంది? నిన్నెవరేమన్నారనే స్మిత్ బైక్ అంత సీరియస్ అవుతున్నావు, గీ మ్యాచ్ లో బుంబుమ్ అన్న దాంట్లో గిన్ని 6లు వస్తాయని బొత్తి గనికలే అంటున్నా. గట్ట చెప్పు మరి, నీ ఎవ్వ ఇగో గిట్టనే 6లు జోపలేడు టెస్ట్ ప్లేయర్ అని చెప్పి IPL లో ఓలు కొంటలేరు దేక్తలేరువే. బుంబుమ్ అన్న గత 3 ఏళ్లలో ఒక్క 6 కూడా ఇయ్యలే కదన్నా, గిప్పుడేందే ఫస్ట్ రోజగా కొత్త పిల్లగాడు దెబ్బ 2 6లు జప్పరిచ్చినాడు. సరే వాడంటే బ్యాటర్ తీ అనుకుంటే నీ ఎవ్వ గీయాల స్టార్కు గాడు కూడా జోపినాడు 6. ఇంకా బుంబుమ్ బాలకు భయపడే రోజులు పోయినట్టున్నాయే బుమ్రబాయ్. ఓరా సిరాజు దీనంతటికి కారణం నువ్వు కాదలే. అరెగా కొత్త పిల్లగాని మీదికి పూని పోయి రెచ్చగొడుతుంది, దెబ్బకు బాలు ఎవడేసిన వానియాలు లెక్కనే చెత్తలేరు. మళ్ళీ ఏమనుకున్నారు వేగట్టుంటది మాతోని. బౌలింగ్ వేణుమా బౌలింగ్ ఇరుకు, 4లు జోపడం ఇరుకు, 6లు చప్పరేయడం ఇరుకు, అదిదా స్టార్కు. ఎస్ గదే లొడ్డ చేతో వానియాలను దబ్బ పీకి వాడేవే స్టార్కో, ఓ పని అయిపోతుంది. ఏమంటావు? గట్టనే తీయ సైలెన్సరో, రేపు కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ కథ మొత్తం వేరే ఉండి తీరాలే. ఫస్ట్ టార్గెట్ ఫాలో అని తప్పియాలే, సెకండ్ టార్గెట్ లీడ్ 100 లోపు పెట్టాలే. వారని జడ్డు మీకు ఇంకా ఆశ ఉందే, మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయిందివే. ఏం చూసుకొని ఇంతరాన కాన్ఫిడెంట్ ఉన్నారు? ఇప్పుడు స్కోర్ 164. ఇంకా జడ్డు పంతు సుందరు రెడ్డి 4 ఉన్నారు. తక్కువలో తక్కువ తలా 50 జోపిన 350 దాటుతుంది. చాలు, ఎక్కువ తక్కువలో నెక్స్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటాం. గంతే కదనే రోహిత్ అన్న? కరెక్టే వేసిరాజు, నువ్వు చెప్తుంటే ఇప్పుడిప్పుడే నమ్మకం వస్తుంది. నైనా రోహిత్ ఇది మీకు లాస్ట్ ఆఫరు, జస్ట్ 16 ఫోన్ పే చేయరి, నేను చూసుకుంటా. మిమ్మల్ని బట్టలు మాయనీయకుండా తీసుకుపోయి WTC ఫైనల్ పడేస్తా చూడు, తర్వాత మీ ఇష్టం. ఏమంటావు? ఓసిని బువ్వమ్మ 16 కాదే, పైన ఇంకో 4 కలిపి గాలబెడతా గాని గా పైసలకు న్యాయం ఎట్ట చేస్తావో చెప్పే. ఏముందే గా పాకనేళ్ల కడ బిస్కెట్ అయితా గంతే. వారిని నువ్వు అవుట్ అయినంత మాత్రాన గా పాకినేళ్లు గెలుస్తారని నాకు బొత్తిగా నమ్మకమే లేదువే. లైట్ తీసుకో. హోల్డెన్ రోహితో గీడ మా ఓని గ్యాన్లో దుమ్ములు ఎత్తుండేది ఎవరు అనుకున్నావే? నేనే. నీ ఎవరు నీకు నమ్మకం లేకుంటే కెప్టెన్ నేనే తీయే. గా DRSలు డిక్లేర్లు బ్యాటింగ్ ఆర్డర్లు బౌలింగ్ స్పెల్లు అంతా హ్యాండిల్ చేసేది ఎవరు అనుకున్నావే? గప్పుడు గాని నీ గుండు 4 ముక్కలు కాదు. నీ ఎవ్వ మ్యాచ్ లో గంత డౌట్ వచ్చినా గుండు పిసికి పడేస్తాయేమనుకున్నావో. బువమ్మన్న T20 ఫైనల్ ని గంతలేకే మర్చిపోయినావనే. మర్చిపోయింటే ఓ తూరి హైలైట్లన్నా చూడే. పోయి గిండి అని ఫైనల్ కి పంపిస్తా అంటావు. రోహిత్ అన్న ఆగి బువామతో అయ్యేది కాదు పోయేది కాదు గాని నాకు పైసలు వద్దు ఏమొద్దే. ఛాంపియన్స్ ట్రోఫీకి మా ఊరికి వస్తా అంటే చెప్పారే, అంపైర్లతో కుమ్మక్కై మ్యాచ్ ని సింపుల్ గా గెలుస్తామే. ఏమంటావు?